అండ్ అండ్ మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఏంటంటే అండి, ఎండల్లో షూట్ చేయడం ఇవన్నీ డైరెక్టర్లకు అలవాటు. ఓకే, రాత్రి పగళ్ళు షూట్ చేయడం అది పెద్ద మ్యాటర్ కాదు మనకి. కానీ టఫెస్ట్ పార్ట్ నాకేంటంటే ఒక డైరెక్టర్ని డైరెక్ట్ చేయడం. అది నాకు ఉపేంద్ర గారు గురించి చెప్తున్నాను. ఎలా ఇప్పుడు మనం ఎలా అంటే ఆల్రెడీ ఆయన చదివేసిన పేపర్ని నేను ఆయనకి చెప్పాలన్నమాట. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అది. ఏ షార్ట్ చెప్తే ఏం వంకలు చెప్తారా అని భయంతో వెళ్ళాను నేను. బట్ హీ సో హంబుల్ అండి. రియల్ స్టార్ అని ఊరికనే అనలేదు, యాక్చువల్లీ ఈజ్ అ రియల్ మ్యాన్. స్టార్ అనేది అసలు ఆయన పర్సనాలిటీలోనే ఉండదు. ఓన్లీ ఆయన సెట్ మీదకి వచ్చినప్పుడు చాలా హంబుల్ గా నాకేం కావాలని పదే పదే అడుగుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకు, ఇంకేమైనా కావాలా, ఇంకొకసారి చెక్ చేసుకో, ఎడిట్ అంతా పెట్టుకో అని ఒక డైరెక్టర్కి ఉండే ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో అంత సపోర్ట్ చేశారండి ఆయన. ఈవెన్ ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేయించాలనే ఫీలింగ్. ఎందుకంటే లైక్ ఎ సెడ్, ఈ సినిమా చాలా క్లైమాటిక్ కండిషన్స్ లో ఉండే టఫ్నెస్ ఉంటుంది. సో వాటిల్లో ఆయన రాత్రి 3-4 క్యారవాన్ లో నుంచి లేపి వర్షం పోసి నీటిలో ముంచి బోట్ల మీద షూటింగ్ చేసాం ఆయనతో. సో ఇట్స్ నాట్ ఈజీ. ఆయనకున్న స్టార్డమ్కి అవన్నీ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ సార్.